మేడగది దైనందిన ధ్యానమాలిక ప్రపంచంలోని 35 భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం. తెలుగు భాషలో 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వినండి, దేవునితో మీ అనుదిన నడకలో వర్ధిల్లండి. నేటి ధ్యానాన్ని చదువుకుందాం. బుధవారం, డిసెంబర్ 11, 2024. ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించు. నేటి వాక్య భాగంగా కీర్తనలు 104, 25 నుండి 35 వరకు చదవండి. నేటి ముఖ్య వచనం: మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కీర్తనలు 90:12. ఒక శనివారం సాయంత్రం నేను, నా భర్త, నా కుమారుడు కలిసి బయట రెస్టారెంట్లో మంచి డిన్నర్ చేశాము. తర్వాత మా ఇంటికి తిరిగి వస్తూ కొన్ని కిరాణా సరుకుల కోసం గ్రోసరీ షాపు దగ్గర ఆగాము. ఆ రాత్రి ఆకాశం నిర్మలంగా ఉంది. స్టోర్లోకి వెళ్ళిన నా భర్త తిరిగి వచ్చే వరకు నేను, నా కుమారుడు బయట వెయిట్ చేస్తున్నాము. అప్పుడు నా కుమారుడు, అమ్మా అటు చూడు అంటూ చంద్రుని వైపు చూపించాడు. నిండు చంద్రుడు ఆకాశంలో దగదగా మెరిసిపోతున్నాడు. నేను వెంటనే నా సెల్ ఫోన్ తీసి ఫోటోలు తీయడం మొదలుపెట్టాను. అప్పుడు నా కుమారుడు, అమ్మా ఆ ఫోన్ తీసి ప్రక్కన పెట్టి దానికి బదులు ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించు అంటూ నన్ను ప్రోత్సహించాడు. ఆ మాటతో ఫోన్ ప్రక్కన పెట్టి అందమైన చంద్రుణ్ణి, వెన్నెలను ఆస్వాదిస్తూ సంతోషంతో నా కుమారుణ్ణి కౌగిలించుకున్నాను. ఆ సాయంత్రం నా కుమారుడు చెప్పిన ప్రోత్సాహపు మాట మన జీవితాల్లో దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి కృతజ్ఞత కలిగి ఉండమని, ఆ కార్యాలను గుర్తించి ప్రశంసించమని నాకు పాఠం నేర్పింది. దేవుడు మనకిచ్చిన సామాన్యమైన క్షణాలను, దినాలను గుర్తించడం చాలా ప్రాముఖ్యం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని కీర్తనలు 90:12 చెబుతున్నది. రేపు ఏమి జరగబోతోందో మనకు తెలియదు. కాబట్టి ఈ రోజును మరియు ప్రతిరోజును, ఏ రోజుకా రోజును ఆస్వాదిస్తూ దానిని దేవునికి సమర్పిద్దాం. నేటి ధ్యానం: దేవుడు నాకిస్తున్న ప్రస్తుత క్షణాన్ని నేను ఆస్వాదిస్తాను. ప్రార్థన: ప్రియమైన దేవా, నీవు ప్రతిరోజు మా కోసం చేస్తున్న కార్యాలను గుర్తించి ప్రశంసించినట్లుగా మా హృదయాలను కృతజ్ఞతతో నింపుము. ఆమేన్. ప్రార్థనాంశం: నా చుట్టూ దేవుడు చేస్తున్న అద్భుతాలను గుర్తించున్నట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు లీ గార్సియా బోట్, కౌలాలంపూర్, మలేషియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.